ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుకుంది. దేశ ప్రజలందరి దృష్టి తన వైపు తిప్పుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహిస్తుండటంతో ఈసీఐ నిబంధనల ప్రకారం 48 గంటల ముందు ప్రచారానికి తెరపడాల్సి ఉంది. దీంతో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మోగబోనున్నాయి. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4వ విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. మరోవైపు 3 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో తన మిత్రపక్షమైన ఆప్ పై పోటీకి దిగింది. ఆప్ 70 స్థానాల్లో, కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. మిగిలిన 2 సీట్లను జేడీయూ, ఎల్జేపీకి కేటాయించినాయి. సిపిఐ 6, సిపిఎం 2, సిపిఐ ఎంఎల్ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 70, ఎన్సీపీ 30, ఏఎస్పీ 15, ఏఎంఐఎం 2 చోట్ల బరిలోకి దిగుతున్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా 8వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.